పీపుల్. నేను షాపింగ్ బ్లాగ్‌కి కంటిన్యూషన్ అయితే చాలామంది అక్క మీరు శారీస్‌లో ఆర్ కాటన్ శారీస్‌లో కానీ రెడీమేడ్ బ్లౌజెస్ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినవి వేసుకుంటున్నారు కదా! అవి మాకు చూపించండి అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వండి అక్క. సో దట్ మేము కొనుక్కోవడానికి వీలుగా ఉంటది అని చెప్పేసి అడుగుతున్నారనమాట. నేను ప్రీవియస్‌గా వీడియోస్‌లో ఇచ్చుండే బట్ ఏ వీడియోలో ఇచ్చాను, ఎక్కడ ఇచ్చాను అన్నది నాకు కూడా ఐడియా లేదు. సో వాళ్ళు పర్సనల్‌గా నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో అదిని ఒకేసారి నేనైతే ఆ లింక్స్ కిందన పెడదాము అని చెప్పి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ ఇస్తాను. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. అప్పుడు బ్లౌజు 250 ఆ రేంజ్లో తీసుకున్నాను. అండ్ మనం ఒక క్లాత్ పర్చేస్ చేసి దాన్ని స్టిచ్చింగ్ చేయిస్తే ఈ రోజుల్లో కాస్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా ఇదైతే రెడీమేడ్ బ్లౌజ్, ఎలాస్టిక్ బ్లౌజ్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడైతే ఇలా చిన్న డిజైన్ కూడా వచ్చింది బాల్స్ లాగా. అండ్ నెట్ కంప్లీట్ నెట్ కాదండి, ఇది వేసుకున్నా మనకి ఏం డిస్కంఫర్ట్ అనిపించదు. అంటే ఈ ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టి. సో ఇలా హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగా బోట్ నెక్ హోల్ వచ్చిందనమాట. నా బ్లౌజెస్ ఆల్రెడీ మీరు ఎలాగో చూసారు కాబట్టి శారీస్ మీద ఇది కంఫర్ట్గానే ఉంటుంది యాజ్ పర్ నాకు తెలిసిన దాన్ని బట్టి. అందుకే ఒక బ్లౌజ్ ముందైతే ఇందులోనే పింక్ కలర్ పర్చేస్ చేశాను అనమాట ఒక శారీకి. మ్యాక్సిమం నా దగ్గర ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ప్లెయిన్ పింక్స్ ఎక్కువ శారీస్ ఉంటాయి అనమాట, బేబీ పింక్స్ అవిని. సో దాని మీదకి ఎల్లో అండ్ పింక్ కాంట్రాస్ట్ బాగుంటుంది కదా, సో అందుకోసమని ఈ పింక్ పర్చేస్ చేశాను. వన్స్ ఇది పర్చేస్ చేశాక నాకు చాలా చాలా సాటిస్ఫైడ్ అయిపోయాను అనమాట. దానికోసమే మళ్ళీ అందులోనే ఈ క్రీమ్ కలర్ అంటే బిస్కెట్ కలర్ అండ్ నేవీ బ్లూ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో వీటి లింక్స్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలి అంటే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ సో నేను ఈ వీడియోస్ అన్నీ మీకు చేస్తున్నందుకు నా వీడియోస్లో మీకు ఏది కావాలన్నా హెసిటేట్ చేయకుండా షూర్గా అడగండి. అది ఆ రోజు వీడియోలో కాకపోయినా ఆ నెక్స్ట్ డే వీడియోలోనన్నా మీ నేమ్ గుర్తు పెట్టుకొని మరి నేను మీరు ఏది అడిగారో దానికైతే ఆన్సర్ ఇస్తాను. అండ్ హెయిర్ కట్ ఇంటి దగ్గర హెయిర్ కట్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి డీటెయిల్గా వీడియో పోస్ట్ చేయక్క అని చెప్పేసి ఒక అమ్మాయి ర్యాండమ్గా అడుగుతుంది అనమాట. సారీ ఫర్ ద లేట్, నేను త్వరగా అది కూడా పోస్ట్ చేస్తాను త్వరలోనే, కొద్ది పేషెన్స్గా వెయిట్ చేస్తే చాలు అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో బిఫోర్ వ్లాగ్లో అయితే నేను మీతో ఆల్రెడీ షేర్ చేశాను. నేనైతే కొన్ని ఆన్లైన్ పర్చేస్ చేసుకున్నాను, ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉన్నవి అని చెప్పేసి. సో అందులో ఒకటి వచ్చేసి మూన్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి. అండ్ నైట్ వ్యూ అయితే ఈ ఛార్జింగ్ పెట్టి లైట్ వేసిన తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్ని ఒక చిన్న బటన్ టైప్లో కనిపిస్తుంది కదా, అది ఆన్ చేస్తే మల్టిపుల్ కలర్స్ వస్తాయి. ఆ వ్యూ అన్నది నైట్ టైం నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో మాత్రం షూర్గా షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంది. ఇప్పటికైతే నేను ట్రై చేసి కూడా చూశాను. ఈ వ్లాగ్లోనే చూపించాలి అని అనుకున్నాను, బట్ కొద్ది వెయిట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. నేను ఏదైతే పర్చేస్ చేశానో అవన్నీ ఒక వ్లాగ్లో చూపిద్దాము, విత్ కాస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఇట్ మైట్ బి ఇంట్రెస్టింగ్ కదా అని చెప్పేసి కొద్ది అలా క్లిప్స్ నెక్స్ట్ వ్లాగ్కి వదిలేసాను అనమాట. సో షూర్గా అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఈ పాట్ చూసారు కదా, నేనైతే ఒక ప్లాంట్ తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను కదా, అందులోని ఒకటి పెద్ద ప్లాంట్ ఉండే. సో దానికోసం అని చెప్పి ఈ వైట్ పాట్ తీసుకున్నాను. చాలా చాలా బాగుందండి. అది వేసిన తర్వాత ఎలా ఉందో ఏంటో కూడా నేను మీతో షేర్ చేస్తాను, చూడండి. అండ్ మీన్ వైల్ అయితే ఇంటి పనులు చేస్తూ ఉన్నాను. వచ్చిన ఆర్డర్స్ తీసుకొని దాన్ని అన్బాక్సింగ్ చేస్తూ మీకు ఒకసారి చూపించాను అనమాట. అండ్ ఇక్కడైతే వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేసేసి అవి తీసుకెళ్ళి మేడపైన ఆరబెట్టేసుకుందామని చెప్పేసి పట్టుకెళ్ళి ఆరబెట్టేసాను అనమాట. సో అదైతే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే సమ్మర్ కదండి, చాలా చాలా వేడి వచ్చేస్తుంది అనమాట, అందుకోసమే. అండ్ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆ పక్కనే నాకు ఒక అలవాటు ఉంది, ప్లాంట్స్ పువ్వు పూసిన వెంటనే ఆ బ్రాంచెస్ అన్ని కట్ చేస్తాను. అలా కట్ చేస్తేనే మనకైతే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. చిగురులు కూడా బాగా పట్టి ఫ్లవరింగ్ బాగా వస్తుంది. దానికోసం నేను ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను. సో ఆ బ్రాంచ్లో ఒక స్టెమ్ తీసుకొని నేను అక్కడ నెక్స్ట్ పాట్ ఉంది కదా, ఎంటీ పాట్, అందులో మట్టిలో గుచ్చి దానికి ఒక బాటిల్కి హోల్స్ పెట్టాను అనమాట. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో తెలీదు. సో ఒక షార్ట్ వీడియోలోనే ఎందులోనో చూసి ట్రై చేశాను. అండ్ ఇక్కడైతే పిల్లల బట్టలు వచ్చేసరికి వైట్ అనేసరికి నేను ఖచ్చితంగా ముందు సర్ఫ్ ప్లస్ సౌడ్ వేసి దాంట్లో నేను సోక్ చేసిన తర్వాత నా హ్యాండ్ వాష్ చేస్తానమాట. అదే నాకు సాటిస్ఫాక్షన్. అసలు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. కానీ కిడ్స్ వచ్చిన తర్వాత
ఇట్ ఈజ్ మ్యాండేటరీ, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనమే ఎనర్జీ కోల్పోతాము. సో ఇలాంటి ఆల్టర్నేట్స్ అన్నీ చూసుకోకపోతే అస్సలు ఇంకా మినిమం స్టామినా కూడా ఉండదు. అండ్ ఇక్కడైతే మేడ మీద బట్టలు ఆరపెట్టిన తర్వాత నేను ఫోల్డ్ చేస్తూ ఎందుకు మీకు వీడియో తీస్తున్నానంటే చాలామంది నన్ను కాటన్ శారీస్ ఒకసారి మాకు చూపించాక ఒక వ్లాగ్ సెపరేట్గా చేయని చెప్పేసి అడుగుతున్నారు. అది నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట, స్పెషల్గా కూర్చొని వీడియో చేయడం. సో ఇక్కడైతే నేను ఎలాగో వర్క్ చేస్తున్నాను కదా, మీరు మీన్వైల్ మొత్తం శారీ మీకు ఒకసారి చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. ఆ గ్రే ప్లస్ బ్లూ కలర్ ఉంది కదండి, అది నాకు 800 పడింది. సిఎంఆర్లో తీసుకున్నాను అనమాట. సో క్లాత్ వైజ్ అయితే ఫుల్ కాటన్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మస్టర్డ్ అండ్ గ్రీన్ వచ్చేసి నాకు 1200 అలా పడిందనమాట. బట్ మనీకి మనం పెట్టే ప్రతి రూపాయికి వర్త్ అండి. చాలా బాగున్నాయి కాటన్ శారీస్. అండ్ మనం ఏ సీజన్లో కట్టుకున్నా కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఏ సీజన్కైనా సరే సూట్ అయిపోతుంది. అండ్ స్పెషల్గా నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ ఈ ఎల్లో కలర్ వచ్చేసి ఇది కూడా 700 అలా పడింది. సో దీన్ని కూడా నేను సిఎంఆర్లోనే పర్చేస్ చేస్తాను. మ్యాక్సిమం నా కాటన్ శారీస్ అన్నీ కూడా నేను సిఎంఆర్లోనే పర్చేస్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ప్రతిదీ ఇలా ఫోల్డ్ చేస్తూ చూపించినప్పుడు నా వర్క్ అయిపోద్ది. అండ్ మీరు కంప్లీట్ శారీ మొత్తం చూసినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే వ్లాగ్ షూట్ చేశాను అనమాట. అండ్ మీకు ఈ వీడియోస్ నర్సీపట్నం సిఎంఆర్ఏ కాదు, సిఎంఆర్ అన్నది చాలా దగ్గర ఉంది కాబట్టి ఎవరికన్నా సరే సిఎంఆర్లో శారీస్ అయితే 100% చాలా బాగుంటాయి, కాటన్ వైజ్ క్లాత్ వైజ్ అన్నీ కూడా. సో మనం పెట్టే కాస్ట్ని బట్టి శారీస్ దాన్ని ఏమంటారు క్వాలిటీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ క్లాతింగ్ కూడా నేను నీట్గా ఆరబెట్టేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇంటి బాల్కనీలో మాకు రోప్ ఉందనమాట, దాని మీదే నేను ఎప్పటికప్పుడు ఆరేసేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే అమ్మ సపోర్ట్ ఉంది కదా, అమ్మ కిందని బాబుని చూసుకుంటుందని సో ఇలా టెర్రస్ మీద అయితే సమ్మర్ కదా చాలా త్వరగా ఆరిపోతాయి. సో దానికోసం ఒక గంటలో ఆరిపోతాయి కదా, మళ్ళీ తీసి ఫోల్డ్ చేసుకోవడానికి అది కంఫర్ట్ ఉంటుందని చెప్పి ఇలా నేనైతే టెర్రస్ మీద ఆరబెడుతున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే బట్టలు వాష్ చేసేటప్పుడు ఈ లాండ్రీ పని ఏదైనా సరే ఏ అమ్మాయికైనా సరే చాలా చికాగ్గా ఉంటుంది. మ్యాక్సిమం నా ఫ్రెండ్స్లో కూడా నేను చాలా వరకు విన్నాను. బట్ నా వరకు వచ్చేసరికి ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఇష్టపడుతూ చేస్తాను. మనం ఏ పనన్నా ఇష్టపడి చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అండ్ ఇక్కడైతే అమ్మ శారీ తీసుకుంటానని చెప్పేసి అంటే షాపింగ్కి వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ అదే చూస్తున్నాము, అమ్మ కాటన్ శారీస్ తీసుకుంటానంటే ఈ శారీ ఎప్పుడు సిఎంఆర్ఏ ఎందుకని చెప్పి శ్రీ సత్యకి వచ్చాము. శ్రీ సత్య కూడా మినిమం 300 నుంచి కాస్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట. చాలా బాగుంది. అమ్మ అయితే ఈ మస్టర్డ్ కలర్ శారీ తీసుకుందనమాట. సో షాపింగ్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఈరోజు కంప్లీట్ వ్లాగ్ అయితే ఇదేనండి. మళ్ళీ సాయంత్రం వ్యూ కూడా మీతో నేను షేర్ చేద్దాం అనుకొని షేర్ చేశాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై.